రంగారెడ్డి పట్టణంలోని తార డిగ్రీ కళాశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం యోగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ, యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చున్నారు. ప్రతి ఒక్కరూ దినచర్యలో యోగాను అలవాటుగా చేసుకోవాలి అని ఆకాంక్షించారు. యోగ అభ్యాసం ద్వారా విద్యార్థులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా, మానసికంగా స్థిరతను పొందేలా చేయవచ్చును. అలాగే, చదువుపై దృష్టిని కేంద్రీకరించే సామర్థ్యం పెరుగుతుంది. యోగ అభ్యాసం విద్యార్థుల్లో ఒత్తిడి నివారణకు, ఏకాగ్రత పెంపుదలకు దోహదం చేస్తుంది. నిత్య జీవితంలో యోగా భాగం అయితే, విద్యార్థులు అభ్యాసం, అభివృద్ధిలో ముందంజలో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి గాయత్రి దేవి, మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి, DWO, లలిత కుమారి, యువజన సేవల శాఖ అధికారి ఖాసీం బేగ్, ఆయుష్ శాఖ అధికారులు, పలు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, కళాశాల అధ్యాపకులు, NCC విద్యార్థులు, విద్యార్థినులు సిబ్బంది, స్థానిక పౌరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గారు, డివైఎస్ఓ గారు, డిడబ్ల్యూ గారు, పోలీస్ సైడ్ నుంచి డిఎస్పీ గారు అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ చేసిన మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, అలానే ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఫ్యాకల్టీ అందరికీ, అలానే స్టూడెంట్స్ అందరికీ, ఆర్టీస్కి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనం ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఎవ్రీ టైం మనము యోగా అనేది మన డే టు డే లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. యాజ్ ద టైం ప్రోగ్రెసెస్ మనము జనరల్గా యోగా అంటే పెద్దవాళ్ళు చేసేది ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు చేసేది అనేది చాలా వరకు యూత్ అందరూ కూడా యోగాని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఐ వుడ్ లైక్ టు రిఐటరేట్ దట్ ఈరోజు జనరేషన్కి యోగా అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. బికాజ్ అలాంగ్ విత్ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి యోగా అండ్ మెడిటేషన్లో ఈ రెండు ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి. ఈరోజు యూత్ చూసుకుంటే చాలామంది ఇక్కడ ఉన్న కూర్చొని ఉన్న వాళ్ళు మన స్టూడెంట్స్ అవ్వచ్చు, ఆర్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, ఆఫీసర్స్ అవ్వచ్చు, ఫోన్ లేకుండా ఒక ఫుల్ డే ఫోన్ చూడకుండా ఉండగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ సెకండ్లీ, ఏదన్నా కానీ ఇమీడియట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ యాప్స్లో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, ఇమీడియట్గా నెక్స్ట్ రీల్కి వెళ్ళటం, ఇట్లాంటి వల్ల మెంటల్ ఫోకస్ అవ్వచ్చు, కాన్సన్ట్రేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో వాళ్ళ స్టడీస్లో బాగా చేయాలి అంటే ఆ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కోసం అవ్వచ్చు, ఆర్ డే టు డే లైఫ్లో మనకి ఒక స్టెబిలిటీ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి అంటే యోగా అండ్ మెడిటేషన్ బోత్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సందర్భంగా, ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒకసారి యోగా అండ్ మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుసుకొని డే టు డే లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తాను. అండ్ ఎస్పెషలీ ఆల్ ది స్టూడెంట్స్ హూ ఆర్ ప్రెజెంట్ హియర్, మీరు కూడా యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకోవాల్సింది అని కోరుతున్నాను. అండ్ డిఎస్పీ గారు చెప్పినట్టు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ అనేది మనం రెగ్యులర్గా చేపడుతున్నాము. ఐ హోప్ దట్ కాలేజ్లో కూడా ప్రహరీ కమిటీస్ అనేది ఫామ్ చేసుకున్నారు అనుకుంటున్నాము. ఇట్ ఈస్ నాట్ ఏ ఫామ్, ప్లీజ్ యాక్టివేట్ దోస్ కమిటీస్. అండ్ మీ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ దగ్గర కూడా మీ స్టూడెంట్స్ అక్కడ అవేర్నెస్ కల్పించాల్సిందిగా నేను కోరుతున్నాను. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఆర్గనైజ్ చేసినందుకు ఐ కంగ్రాచులేట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్.